ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. తెలంగాణలో ఎక్కువగా హెవీ లోడ్ ఉన్న వెహికల్స్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు దాన్ని గుర్తించడం జరిగింది. ఇక మీదట ఒకవేళ హెవీ లోడ్తో రెండవసారి కనుక వెహికల్ దొరికినట్లయితే దాని యొక్క పర్మిషన్ రద్దు చేయడంతో పాటు ఎవరైతే డ్రైవరు ఆ వెహికల్ని రన్ చేస్తున్నారో అతని యొక్క లైసెన్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయడం అనేది జరుగుతుంది అనే దిశగా ఇప్పుడు పనులన్నీ చేపట్టడం జరిగింది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. త్వరలోనే కూడా దీనిపైన ఒక నిర్ణయం కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనంటే మనం చూసుకుంటూ ఉంటే రోజు మనం ఒక యాక్సిడెంట్ కేసు అనేది వింటూనే వస్తున్నాం. వారు శక్తికి మించి అంటే ఇప్పుడు ఒక వెహికల్లో ఇంత లోడ్ మాత్రమే తీసుకెళ్ళాలి అని తెలిస్తే వారు ఎక్కువ డబ్బుల కోసం కానివ్వండి, లేదు అనుకుంటే ఎవరో ఒకరు ఓనర్స్ కొంచెం ఎక్కువ వేసుకురా, ఏం కాదు నీకు ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అంటే ఆ వెహికల్ ఎంతైతే మోస్తుందో దానికంటే ఎక్కువగా వీళ్ళు లోడ్ అంటూ వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఇందులో ప్రధానంగా కారణంగా కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే చేవెళ్ళలో జరిగిన ఇన్సిడెంటే దీనికి కారణం. అంటే ఇలాంటివన్నీ ఎక్కువ స్థాయిలో చోటు చేసుకోవడం అనేది జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన దృష్టి సారించేసి కొన్ని రోజుల పాటు కూడా అసలు ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకని యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంటే ఇటు బస్సులలో కానివ్వండి, లేదు అనుకుంటే ఏదైనా లోడ్ తీసుకెళ్తున్న బండ్లు కానివ్వండి, ఏవైనా కూడా హెవీ లోడ్ తోటే ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బస్సులో ఎంతమంది, మహా అంటే ఒక 40 మందో 35 మంది వరకు తీసుకెళ్తే అది సేఫ్గా మన డెస్టినీ ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లలో కూర్చోబెట్టేసుకొని తీసుకెళ్తే బాగుంటుంది. కానీ అలా కాకుండా ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ స్థాయిలో నిలుచోని కూడా ప్రయాణం చేస్తారు. ఇలా ఫుట్బోర్డ్ మీద కూడా నిలుచోని బస్సును పట్టుకొని వేలాడుతూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అది ఓవర్లోడ్. ఇకపోతే కంకర తీసుకెళ్ళడం కానివ్వండి, ఇసుక తీసుకెళ్ళడం కానివ్వండి, లేదు అనుకుంటే ఇటుకలు తీసుకెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ లోడ్ కూడా ఎక్కువ స్థాయిలో తీసుకెళ్ళడం అనేది జరగడం నేపథ్యంలో దానిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అంటే దాన్ని క్లోజ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి లేకుండా ఇష్టానుసారంగా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళడం వల్ల అది కొన్ని సందర్భాలలో రోడ్లో ఉన్న పరిస్థితి నేపథ్యంలో అవి సరిగ్గా లేని నేపథ్యం కారణంగా ఏమవుతుందంటే వాళ్ళు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ సడన్గా వేసినా, లేదు అనుకుంటే రోడ్డు గుంతలుగా ఉన్నా బండి సరిగ్గా కంట్రోల్ అవ్వక స్పీడ్ మీద ఉన్నప్పుడు అది ఉల్టా పడిపోవడమో, లేదు అంటే అక్కడ ప్రమాదాలు జరగడమో, ఒకవేళ దానిని తప్పించబోయి ఏదైనా ఒక వెహికల్ని తప్పించబోయి వీరు ఇంకొక వెహికల్ దగ్గరికి వెళ్ళేసి పడడమో, ఇలాంటివన్నీ ఎక్కువ చోటు చేసేసుకొని ప్రమాదాలు అనేవి నెలలో చాలా కేసులు అనేవి ఫైల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టారు. ఇక మీదట ఫస్ట్ టైం కనుక ఓవర్లోడ్తో వాళ్ళు శక్తి అంటే ఇంత లోడ్ ఉండాలి ఆ బండికి, కానీ అంత కాకుండా ఎక్కువ లోడ్ ఉంది అని అంటే ఖచ్చితంగా వారు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఆ వెహికల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకొని ముందు వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి తర్వాత ఒక చలానాన్ని కట్టించేసేసుకొని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చెప్పేసి ఇలాంటి రూల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, నెక్స్ట్ టైం దొరికితే మాత్రం మీ యొక్క లైసెన్స్ రద్దు అవుతుంది, వెహికల్ యొక్క పర్మిషన్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వదిలేస్తారు. సెకండ్ టైం కూడా వాళ్ళు పోలీసులు చెప్పింది పట్టించుకోకుండా వాళ్ళు అలాగే కంటిన్యూ చేశారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అంటే ఇమీడియట్గా ఇది దొరికింది కదా ఫస్ట్ టైం వాళ్ళ డేటా ఉంటుంది ఖచ్చితంగా పోలీసుల దగ్గర, ఎవ్రీథింగ్ ఈజ్ డేటా అంటే మనకి నెంబర్ కొట్టంగానే తెలిసిపోతుంది. ఆ నెంబర్లో మళ్ళీ సెకండ్ టైం దొరికింది అనుకోండి, ఇమీడియట్గా ఇంకా అప్పుడు కౌన్సిలింగ్స్ ఏమీ ఉండవు. ఇంకా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే వెహికల్ యొక్క దాన్ని సీజ్ చేసేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉంటుందో అక్కడ పెట్టేసుకొని, వెహికల్ యాడ్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకొని నెక్స్ట్ డ్రైవర్ యొక్క లైసెన్స్ని రద్దు చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ని, దాంతోపాటు వెహికల్ యొక్క పర్మిషన్ కూడా రద్దు చేస్తారు. ఇక మీదట ఆ వెహికల్ ఎక్కడా కూడా తిరగకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇక డ్రైవర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు డ్రైవింగ్ చేయడానికి అర్హుడు కాదు అని చెప్పేసి కూడా ఆ లైసెన్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇక మీదట ఇలాంటివన్నీ చోటు చేసుకోకుండా ఉండాలి, లైసెన్స్ రద్దవద్దు, అదేవిధంగా వెహికల్ యొక్క పర్మిషన్ అనేది కూడా రద్దు కావద్దు అనుకుంటే మాత్రం పోలీసులు ఏ విధంగా అయితే ఇలా ఫాలో అవ్వండి అని చెప్తున్నారో దాని ప్రకారంగా లోడ్ తీసుకెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా బస్సులు కానివ్వండి, ఏ వెహికల్ అయినా సరే
శక్తికి మించి కాకుండా ఉన్నదాని ప్రకారంగా వెళ్తే ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైనా సరే రోడ్స్ కొంచెం డ్యామేజ్డ్గా ఉంటే మాత్రం అక్కడ కొంచెం స్పీడ్ లిమిట్ అనేది తగ్గించుకోవాలి అన్న విధంగా సూచించడం జరుగుతుంది. దీనిపైన అవగాహన కల్పించేందుకు కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంతోపాటు ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఇక మీదట ప్రమాదాలు జరిగితే మాత్రం ఇంకా స్ట్రిక్ట్గానే వారు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మీదట హెవీ లోడ్తో వెళ్ళే వెహికల్స్ డ్రైవర్స్ ఎవరున్నా సరే తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.